పచ్చళ్ళు ఎలా చేయాలని ఆలోచిస్తురా? టెన్షన్ ఎందుకు భయ్యా, దండగా నేనున్నా కదా మీకు అండగా. ఇలాంటివెన్నో విన్నాం లేరా. వాళ్ళని వీళ్ళని అడిగే రోజులు పోయినాయి. స్టెప్ బై స్టెప్ నేను క్లియర్ గా చెప్తా, ఇదే ఫాలో అవ్వరు. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పిక్. అదే అండి చికెన్ పచ్చడి. చలో ఇంకెందుకు ఆలస్యం మొదలెడదామా. 500 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకోండి. చూడండి ఈ సైజ్ కట్ చేపించుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టుకోండి. 10 నిమిషాలు అయిపోయింది. అయిపోతే కలుపుకున్న చికెన్ ఒక పాన్ వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని కుక్ చేస్తే చికెన్ వాటర్ వదిలేస్తుంది. అదే మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని మొత్తం డ్రై చేసుకోండి. చలో నడు మనం మసాలా పౌడర్ కొట్టుకుందాం. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పీస్ దాల్చీని, 4 నుండి 5 ఇలాచి, సేమ్ 4 నుండి 5 లవంగాలు, వీటితో పాటు 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని స్లో ఫ్లేమ్ లో వాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. అయిపోగానే మిక్సీ వేసుకొని మంచిగా పౌడర్ కొట్టుర్రి. చూడు ఇట్లా పౌడర్ అయితే చాలు. అదే కడాయిలో 200 గ్రాములు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడి కాగానే కుక్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోండి. ఈడనే జాగ్రత్త, ముక్కని ఎంత అయితే అంత మంచిగా ఫ్రై చేసుకోండి, లేకపోతే పచ్చడి జల్ది ఖరాబ్ అవుతుంది. చూస్తారు కదా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వస్తే తీసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ కొంచెం చల్లారగానే 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. వేసి పచ్చి వాసన పోయేదాకా కలిపి ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోండి. ఓ తాతో ఉన్నావా? వింటున్నా. ఆకు ఏమైతుంది చెప్పు. అరే వద్దురా. ఇస్తారాకైతే తాత ఇది కూడా తెలియదా? సరే కానీ పౌడర్ చేసుకున్న మసాలా కూడా వేసుకుందాం. వేసుకుని స్లో ఫ్లేమ్ అట్లనే కలుపుతూ ఉండండి. మసాలా వేగగానే ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు 2 నుండి 3 టేబుల్ స్పూన్ల మంచి కారం వేసుకోండి. కారం మాత్రం మంచి ఘాటు ఉన్నది తీసుకోండి. అది కూడా కొంచెం వేగగానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకుని స్లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇంకేముంది, మన పచ్చడి రెడీ. పచ్చడి చల్లగానే సగం నిమ్మకాయ పిండుకోండి. వేడి వేడి అన్నం వేసుకొని తినరు. ఇంకెన్నో వీడియోస్ కావాలంటే లైక్ అయితే కొట్టాలి కదా. పచ్చళ్ళు ఎలా చేయాలని ఆలోచిస్తురా? టెన్షన్ ఎందుకు భయ్యా, దండగా నేనున్నా కదా మీకు అండగా. ఇలాంటివెన్నో విన్నాం లేరా. వాళ్ళని వీళ్ళని అడిగే రోజులు పోయినాయి. స్టెప్ బై స్టెప్ నేను క్లియర్ గా చెప్తా, ఇదే ఫాలో అవ్వరు. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పిక్. అదే అండి చికెన్ పచ్చడి. చలో ఇంకెందుకు ఆలస్యం మొదలెడదామా. 500 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకోండి. చూడండి ఈ సైజ్ కట్ చేపించుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టుకోండి. 10 నిమిషాలు అయిపోయింది. అయిపోతే కలుపుకున్న చికెన్ ఒక పాన్ వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని కుక్ చేస్తే చికెన్ వాటర్ వదిలేస్తుంది. అదే మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని మొత్తం డ్రై చేసుకోండి. చలో నడు మనం మసాలా పౌడర్ కొట్టుకుందాం. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పీస్ దాల్చీని, 4 నుండి 5 ఇలాచి, సేమ్ 4 నుండి 5 లవంగాలు, వీటితో పాటు 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని స్లో ఫ్లేమ్ లో వాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. అయిపోగానే మిక్సీ వేసుకొని మంచిగా పౌడర్ కొట్టుర్రి. చూడు ఇట్లా పౌడర్ అయితే చాలు. అదే కడాయిలో 200 గ్రాములు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడి కాగానే కుక్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోండి. ఈడనే జాగ్రత్త, ముక్కని ఎంత అయితే అంత మంచిగా ఫ్రై చేసుకోండి, లేకపోతే పచ్చడి జల్ది ఖరాబ్ అవుతుంది. చూస్తారు కదా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వస్తే తీసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ కొంచెం చల్లారగానే 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. వేసి పచ్చి వాసన పోయేదాకా కలిపి ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోండి. ఓ తాతో ఉన్నావా? వింటున్నా. ఆకు ఏమైతుంది చెప్పు. అరే వద్దురా. ఇస్తారాకైతే తాత ఇది కూడా తెలియదా? సరే కానీ పౌడర్ చేసుకున్న మసాలా కూడా వేసుకుందాం. వేసుకుని స్లో ఫ్లేమ్ లో అట్లనే కలుపుతూ ఉండండి. మసాలా వేగగానే ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు 2 నుండి 3 టేబుల్ స్పూన్ల మంచి కారం వేసుకోండి. కారం మాత్రం మంచి ఘాటు ఉన్నది తీసుకోండి. అది కూడా కొంచెం వేగగానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకుని స్లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇంకేముంది, మన పచ్చడి రెడీ. పచ్చడి చల్లగానే సగం నిమ్మకాయ పిండుకోండి. వేడి వేడి అన్నం వేసుకొని తినరు. ఇంకెన్నో వీడియోస్ కావాలంటే లైక్ అయితే కొట్టాలి కదా.